శిరీష, ఎక్కడిదమ్మా నీలో ఇంత మంచితనం? అసలు నిజమేంటో తెలుసుకోలేక నిన్నందరూ ఓ మోసగత్తలా చూస్తున్నారు. పరువు నష్టం కేసు కింద దీన్ని అరెస్ట్ చేయండి మేడం. భవానీ గారు, నన్ను అరెస్ట్ చేయండి. నువ్వు బయట ఉంటేనే ఈ తలనొప్పులన్నీ. హాయిగా ఇక్కడ రెస్ట్ తీసుకో. మా పెళ్ళయ్యాక వీడియో చూద్దు గాని. మీరు రెడీ చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగేనండి. నా పెళ్లిలో అందరూ సంతోషంగా ఉంటే మీరు మాత్రం ఎందుకు అలా ఉన్నారు? అభిమానం మారచ్చు గాని ఇష్టం మారకూడదురా. కానీ ఇష్టాన్ని మర్చిపోయి అందరూ ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నారు? మీరు ఇంకా తన గురించి ఆలోచిస్తున్నారా? నేను ఆలోచించినంతగా మిగతా వాళ్ళు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? తప్పుని ఇష్టపడి తప్పు చేశాం, సరిదిద్దుకుంటున్నాం. తను తప్పు కాదురా, నిప్పు. అందుకే కదా మావయ్య అందరి గుండెలు కాల్చేసింది. నేను ఆనందంగా ఉన్నాను, నన్ను వదిలేను మావయ్య. రే, నీ ఆనందానికి కారణమే శిరీషరా. నిజమే మావయ్య, తను దూరంగా వెళ్ళిపోయింది కాబట్టి ఈ ఆనందం. మళ్ళీ మాకు అడ్డు రాదు కాబట్టే ఈ ఆనందం. సంజయ్, బాస్కం కట్టుకుందు గాని పద. అమ్మ గౌరీ, నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా. కాసేపు పెడతానన్నాను కదా. ఏంటి కొంచెంసేపు ఉండమన్నానా? పెడతానన్నాను కదా. ఏమైంది నాన్న? తాతయ్య, ఆ ఆంటీని మమ్మీ అంటున్నారేంటి? నాకు మమ్మీ వద్దు తాతయ్య. ఆ దేవుడికి కూడా నీ మీద జాలి లేదమ్మా. అప్పుడు నీకు అమ్మని దూరం చేశాడు, ఇప్పుడు నీకు అమ్మని కావాలని ఆశపడిన శిరీషను దూరం చేశాడు.
ఏం చేసినా దేవుడే చేయాలమ్మా. ఇంకెవరూ ఈ పెళ్లి ఆపలేరు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. పెళ్లి కూతురు ఎక్కడుందండి? లోపల గదిలో ఉంది. ఆ? ముందుకెళ్ళి కుడివైపు తిరిగిన తర్వాత రెండో గది. అలాగేనండి. నాకు ఆకలిస్తుంది తాతయ్య. ఆకలేస్తుందా? అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మా నమస్తే అమ్మా. బాగున్నారా? నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? బాగున్నా అమ్మా. మంచి చిక్కటి కాఫీ పట్టరావే. అమ్మా కూర్చోండి అమ్మా, కాఫీ తీసుకొస్తా. అయ్యో పర్లేదు, ఇప్పుడు నాకు చాలా పనులున్నాయి. 5 నిమిషాల్లో పెట్టిస్తాను, కూర్చోండి అమ్మా. పెళ్లి కార్డులు అందరికీ ఇవ్వాలి, అంత టైం లేదు. పెళ్లి కార్డా? ఎవరి పెళ్ళమ్మా? ఎవరిదో అయితే నేనెందుకొస్తాను, నాదే. సంజయ్కి నాకు పెళ్లి. ఎంత మంచి మాట చెప్పారమ్మా. పోన్లే అమ్మా, ఓ ఇంటిదానివి కాబోతున్నావు. పెళ్లికి మీరిద్దరూ తప్పకుండా రావాలి. మీ గొప్పింటి పెళ్లికి ఈ వాచ్మని రమ్మని చెప్పడానికి మా ఇంటి దాకా వచ్చావా తల్లి? అర్ధరాత్రి ఎటు వెళ్లాలో తెలియనప్పుడు ఆదరించి అన్నం పెట్టిన అమ్మా నాన్నలు మీరు. మీరు లేకుండా నా పెళ్లి ఎలా జరుగుతుంది? ఎంత గొప్ప మనసు తల్లి నీది. ఒక్క పూట అన్నం పెట్టి ఇంట్లో స్థానం ఇచ్చావని నీ గుండెల్లో మాకు ఇంత స్థానం ఇచ్చావా? చాలమ్మా, మా బతుకి ఈ అదృష్టం చాలమ్మా. తప్పకుండా మీ పెళ్లికొస్తాం. బరువుగా ఏం తేలేకపోయినా మనసారా ఆశీర్వదిస్తాం. మీరేం తేవాల్సిన అవసరం లేదు. నలుగురిలో నిలబడి చల్లగా ఉండమ్మా అని మనసారా నా మీద 4 అక్షంతలు చల్లండి, చాలు. అదే మీరు నాకిచ్చే పెద్ద బహుమతి. తప్పకుండా రావాలి. అలాగేనమ్మా. వస్తాను. కాసేపు ఉండిపోవచ్చు కదా తల్లి. కాసేపు కాదు, పెళ్ళయ్యాక ఆయనతో వచ్చి ఒక రోజంతా ఇక్కడే ఉంటాను, సరేనా? అలాగేనమ్మా. వెళ్ళొస్తాను. ఏదో చూసి వెళ్దామని వచ్చానమ్మగారు. అమ్మాయి గారి పెళ్లి కూతురు కాదా? ఈ అమ్మాయి ఎవరు? ఈ దెయ్యం పెళ్లి కూతురేంటండి? ముందు అమ్మాయి గారి సంగతి కనుక్కున్నారండి. అదిగో అయ్యగారు. పద. అయ్యా, పెళ్లి కూతురు శిరీష్ అమ్మగారు కాదా? ఆ అమ్మాయి ఎవరు? అంతా మా కర్మ. పెళ్లి కూతురుగా పేట్ల మీద కూర్చోవాల్సిన శిరీష పోలీస్ స్టేషన్లో కూర్చుంది. ఆ రాక్షసి పెళ్లి కూతురుగా పేట్ల మీద కూర్చోబోతోంది. అమ్మాయి గారు స్టేషన్లో ఉన్నారా? అమ్మాయి గారు స్టేషన్లో ఉండడం ఏంటయ్యా? ముందు వెళ్ళి చూద్దాం పదా. అమ్మా, అది కాదు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏం కావాలి నీకు? శిరీష్తో మాట్లాడాలి. శిరీష్ నీకేమవుతుంది? నేను తన భర్తను సార్. సరే అయితే అక్కడుంది, వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. శిరీష, నువ్వు స్టేషన్లో ఉన్నావేంటి? తప్పు చేశాను, ఉన్నాను. నువ్వు తప్పు చేయడం ఏంటి? నిన్ను జైల్లో పెట్టేసి ఆ కస్తూరి హ్యాపీగా పెళ్లి చేసుకుందాం అనుకుంటుందా? మా ఇద్దరి అగ్రిమెంటే సంజయ్ కస్తూరితో హ్యాపీగా ఉండాలంటే నువ్వు నాతో ఉండాలి. నువ్వేం టెన్షన్ పడకు. నిన్ను ఎవరు అరెస్ట్ చేయించారో వాళ్ళ చేతనే నిన్ను విడిపించేలా చేస్తాను. నేనేంటో చూపిస్తాను. అయినా నా దగ్గర ఉండాల్సిన నువ్వు సెల్లో ఉండడం ఏంటి? వితిన్ 1 అవర్లో నేను బయటికి తీసుకొస్తాను. నువ్వేం భయపడకు, నీకు నేనున్నాను.
అమ్మగారు, ఇదేంటమ్మా మీరు సెల్లో ఉండటం ఏంటి? అక్కడ పెళ్లిపీటల మీద ఉండాల్సిన మీరు ఇక్కడ ఇలా? ఏం చేస్తాం, కొన్ని రాతలు అలా మారిపోతూ ఉంటాయి. రాతలు మారిపోవమ్మా, కొంతమంది మార్చేస్తారు. అవునమ్మా, మేమొచ్చే ముందు మీతో మాట్లాడి వెళ్తున్నాడే, వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? వాడికి మీతో ఏం పని? అతను నీకు తెలుసా? తెలియకపోవటం ఏంటమ్మా? వాడొక మనిషి ప్రాణాలు తీస్తుంటే నా కళ్ళారా చూశానమ్మా. ఏం మాట్లాడుతున్నావు? అవునమ్మా, జాగ్రత్త. సారీ భయ్యా, వాడు కొట్టడంతో కథ అయిపోతుందని నీకు అబద్ధం చెప్పాను. కథ ఇప్పుడే మొదలవుతుంది. నన్ను తీసుకొచ్చింది నువ్వు, శిరీష మీద ఆశపడేలా చేసింది నువ్వే. ఇప్పుడు శిరీష నాదాన్ని చేసుకోవాలంటే దానికి కూడా నీ హెల్ప్ కావాలి భయ్యా. ఇప్పుడు నువ్వు నాకు చెయ్యాల్సిన హెల్ప్ చచ్చిపోవడం. సారీ భయ్యా, నా కోసం చచ్చిపోవా ప్లీజ్. వదులు శ్యామ్, ప్లీజ్ శ్యామ్, నా మాట విను. ఇప్పుడు ఈ బాడీ శిరీష్తో ఆడుకోవడానికి పనికొస్తుంది. అంటే సంజయ్ తప్పేం లేదు. నన్ను సంజయ్ నుంచి దూరం చేయడానికి శ్యామ్, కస్తూరి కలిసి సంజయ్ని ఇరికించారన్నమాట. ఇప్పుడెలా? పెళ్లి టైం అయిపోతుంది. నేనిచ్చిన మాటని నిలబెట్టుకోవాలి.
సంజయ్ని కాపాడుకోవాలి. ఆ పెళ్లిని ఆపాలి. ముందు ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి బయటపడాలి. త్వరగా రండి, తప్పుకోండి. ఏమైందమ్మా? ఏమైంది? ఏమైందమ్మా? అరే, పారిపోతుందా? ఏయ్, కానిస్టేబుల్, కానిస్టేబుల్. మొత్తానికి నీ ప్రేమని పెళ్లి వరకు తీసుకొచ్చాం. ఆ రాక్షసి ఇక మనకు అడ్డొచ్చే సమస్య లేదు. నిన్ను జైలుకు పంపించాలనుకున్న దాన్నే జైలుకు పంపించాం. ఇక దానివల్ల మనకెలాంటి ఇబ్బంది లేదు. ఈ పెళ్లి జరిగిపోయాక అది వచ్చినా చేయగలిగేది ఏమీ ఉండదు. ఇంకెలా వస్తుంది పిన్ని? వచ్చినా మనమెందుకు రాణిస్తాం? అటు వెళ్ళిపోండి మీరు. అలాగేనమ్మా. ఈ పెళ్లి జరిగిపోతే నా ఇల్లు, నా భర్త, నా కూతురు, నా ప్రపంచంలోకి దానెలా రాణిస్తాను? అది సంజయ్ భార్య కాకూడదు అనుకున్నాను. నా కోరిక తీరి నువ్వే సంజయ్ భార్య కాబోతున్నా. ఏంటి, అది కూర్చోవలసిన మండపంలో కస్తూరి కూర్చుంటుంది అన్న బాధ? చెడుని అభిమానించి మంచిని దూషించే నీకు నా బాధ అర్థం కాదులే. ఇంకా అది మంచిదనే అనుకుంటున్నావా? తన మంచితనం నీకు అర్థం కావాలి అంటే నువ్వు ఇంకో జన్మెత్తాలి. దాన్ని పొగడటంతోనే నీ జీవితం సరిపోతుంది. నువ్వింక మారవు.
అయ్యో శిరీష, ఏంటమ్మా ఇది? ఏం జరిగింది? గుడ్ మార్నింగ్ సార్. సెల్లోంచి పారిపోయి వస్తుంది సార్. సెల్లో నుంచా? ఏం చేసిందని అరెస్ట్ చేశారు? చీటింగ్ కేసు సార్. చీటింగ్ చేయాల్సిన కర్మ తనకేంటయ్యా? ఏంటమ్మా, ఏం జరిగింది? మొత్తానికి సాధించావు కదే. వచ్చింది సాధించడానికే కదే. ఇంకేముంది, హాయిగా కోరుకున్న భర్తతో కోరుకున్న లైఫ్ ఎంజాయ్ చేస్తావు. అవునే, సంజయ్కి ఆల్రెడీ ఒక పాప ఉంది కదా, ఆ పాప కూడా నీకు బాగా అలవాటైపోయినట్టుంది. అదేం అలవాటు కాలేదు, అలవాటు అయ్యేలా చేసుకున్నాను.